హాయ్ గైస్. ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ రెబల్ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. కల్కి 2898 ఏడి వరల్డ్ వైడ్గా బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాస్తూనే ఉంది. బాక్స్ ఆఫీస్ వేట కొనసాగిస్తూనే ఉంది. ఏ మాత్రం తగ్గలేదు. నిన్న వరల్డ్ వైడ్గా 32వ రోజు 7 కోట్ల గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్గా 3 కోట్ల 2 లక్షల దాకా షేర్ రాబట్టింది. 32వ రోజు ఇలాంటి కలెక్షన్స్ అంటే కల్కి బాక్స్ ఆఫీస్ వేట కొనసాగుతూనే ఉంది. ఏ మాత్రం తగ్గలేదు. షేర్ మాత్రం బ్రహ్మాండంగా రాబడుతూనే ఉంది. నిన్న సండే అడ్వాంటేజ్ వరల్డ్ వైడ్గా 7 కోట్ల పైన డే 32 అంటే ఇది బిగ్గెస్ట్ రికార్డు. ఇక 2 తెలుగు రాష్ట్రాలు ఆల్మోస్ట్ 80 లక్షల దాకా షేర్ రాబట్టిందంటే కల్కి 2898 ఏడి చాలా రోజుల వరకు ఆగస్టు 15 వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో షేర్ తగ్గకుండా కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఓన్లీ నైజాంలోనే ఈ మూవీ ఆల్మోస్ట్ 40 లక్షల పైన షేర్ రాబట్టిందంటే నైజాంలో ఈరోజు కూడా లెక్క స్ట్రాంగ్గా ఉండబోతుంది. ఈరోజు బోనాల ఫెస్టివల్, స్కూల్స్ అన్ని హాలిడే, మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. 100 కోట్ల షేర్కు నైజాంలో ఎంత దగ్గరగా వెళ్తుంది అనేది ఈరోజు కలెక్షన్స్ బట్టి తెలిసిపోబోతుంది. లాంగ్ రన్ ఈ మధ్య కాలంలో డే 32 చాలా మెయిన్ సిటీలలో హైదరాబాద్ కానీ, బాంబే కానీ, చెన్నై సిటీ కానీ, బెంగళూరు కానీ మెయిన్ టౌన్స్లలో 70% ఆక్యుపెన్స్తో రన్ అయ్యి కొన్ని థియేటర్ల దగ్గర హౌస్ఫుల్ బోర్డ్స్ పడడం అంటే బిగ్గెస్ట్ రికార్డ్. పెద్ద సినిమాలు ఏవైనా కానీ ఈ మధ్యకాలంలో జస్ట్ ఆఫ్టర్ 30 డే ఓటీటీలోనే వస్తున్నాయి. కానీ ఆఫ్టర్ 30 డే తర్వాత 32 డే కూడా హౌస్ఫుల్ అవడం అంటే లాంగ్ రన్లో నయా రికార్డులు బ్రేక్ చేస్తూనే ఉంది. కల్కి మూవీ ఇప్పటికే RRR రికార్డు చాలా ఎగిరిపోయినాయి. కొన్ని ఏరియాలు అయితే డే 1 రికార్డులు అయితే చాలా వరకు కల్కి పేరు మీదనే క్రియేట్ అయినాయి కొన్ని రికార్డులు. అలాంటి సంచలనాలు నమోదు చేసుకుంటూ లాంగ్ రన్ బిగ్గెస్ట్ లాంగ్ రన్గా పరుగు తీస్తూనే ఉంది. అసలైన రిలీజ్ జపాన్లో రిలీజ్ ఉంది. జపాన్లో మాత్రం తుఫాన్ లాంటి కలెక్షన్స్ వస్తే ఆల్మోస్ట్ బాహుబలి రికార్డులు కూడా బ్రేక్ అవుతాయి. ఈ సినిమాకు అలాంటి కంటెంట్ ఉంది. జపాన్ రిలీజ్ ఇంకా బాకీ ఉంది కాబట్టి ఎండ్ ఓన్లీ ఓవర్సీస్ వరల్డ్ వైడ్గా ఎంతవరకు ఎండ్ అవుతుంది, జపాన్ ఆఫ్టర్ రిలీజ్ ఎంత కలెక్షన్స్ వస్తుంది అనేది వెయిటింగ్. ఈరోజు ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ టీజర్ వరల్డ్ వైడ్గా రాబోతుంది. ప్యాన్ ఇండియా గ్లిమ్స్ వెయిటింగ్. రాజా సాబ్ ఇంత ఫాస్ట్గా వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. నిజంగా ప్రభాస్ను చూసి మన టాలీవుడ్ సీనియర్ హీరోస్ కానీ, స్టార్ హీరోలు కానీ ప్రతి ఒక్కరు ప్రభాస్ను చూసి సంవత్సరంలో 3 సినిమాలు చేస్తుండబ్బా. ప్రతి ఒక్కరు ఇలా చేయాలి ప్రభాస్ లాగా. లాస్ట్ ఇయర్ ఆదిపురుషు కానీ, డిసెంబర్లో సాలార్ కానీ, ఎంబడే మళ్ళీ ఇది కల్కి 2898 కానీ, మళ్ళీ ఇప్పుడు టీజర్ రెడీగా ఉందంటే ప్రభాస్ అభిమానులకు ఇచ్చిన మాట కోసం ఎంత కష్టపడుతున్నాడో. ప్రతి సంవత్సరం 2 సినిమాలు తగ్గకుండా చేస్తున్నాడు ప్రభాస్. మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్లో రాజాసాబ్ వస్తే డిసెంబర్లో ఇంకో సినిమా రెడీ ఉంటుంది ప్రభాస్. దట్ ఈజ్ ప్రభాస్ అభిమానులకు ఇచ్చిన మాట ఎక్కడ తప్పకుండా పనిచేస్తున్నాడు. వరల్డ్ వైడ్గా డే 33 ఎలాంటి కలెక్షన్స్ నమోదవుతాయి? నైజాంలో ఈరోజు వచ్చే కలెక్షన్స్ మేజర్గా ఉండబోతున్నాయి. ఎందుకంటే 100 కోట్ల షేర్కు ఈరోజు షేర్ ఎంత రాబడితే ఎంత దగ్గరగా వెళ్తుంది అనేది వెయిటింగ్. వరల్డ్ వైడ్ డే 33 ఎలాంటి కలెక్షన్స్ నమోదవుతాయో. ఇక సాయంత్రం రాజా సాబ్ వరల్డ్ వైడ్ ప్యాన్ ఇండియా గ్లిమ్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడదాం. మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.